హాయ్ అండి, లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ కిచడీని సింపుల్గా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మనం రైస్ కుక్కర్లో వేసుకోవడం వల్ల పెద్ద పనిగా కూడా అనిపించదు. ఇందులోకి ఏ గ్రేవీ కర్రీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేకపోయినా కూడా ఆవకాయతో కానీ రైతాతో కానీ మనం దీన్ని తినేయచ్చు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ని వేసుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పుని వేసుకొని ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో ఈ కడుక్కున్న బియ్యాన్ని మనం అందులోకి వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు లాగా పప్పుని వేసుకోవాలండి, అప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా రైస్ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 5 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. ఎందుకంటే ఇవి పాత బియ్యం అండి, అందుకనే 5 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులలాగా వాటర్ని వేసుకోవాలి. నేను పాత బియ్యం కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పూర్తిగా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ ఆన్ చేసుకొని పక్కనే స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఆయిల్ నెయ్యి వేడెక్కగానే ఇందులోకి గరం మసాలాలు వేసుకోవాలి. 10 తోక మిరియాలు, 5 ఇలాచి, 1 పెద్ద ఇలాచి, 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క వేసేసి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఆన్ చేసుకున్న కుక్కర్లో ఈ ఫ్రై చేసుకున్న పోపుని వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడుకు పట్టేసింది కదండి రైస్. ఇప్పుడు ఈ పోపుని వేసుకొని 1/3 టీ స్పూన్ ఉప్పును వేసుకొని రైస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం ఉడుకు పట్టేసి పూర్తిగా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది అన్ని వైపులా కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మధ్యలో 1-2 సార్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పూర్తిగా కీప్ వామ్లో పడిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా పొడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో రైతాను కూడా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.